శ్రీ గురుభ్యో నమః. కార్తవీర్యార్జునుడు ఈయన పేరు చెప్పగానే దత్తాత్రేయ స్వామి వారి భక్తుడని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అలానే పురాణాలలో ఈయన పరశురాముని చేతిలో ఓడించబడ్డాడని చెప్పబడింది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే కార్తవీర్యార్జునుడు మహావిష్ణువు యొక్క సుదర్శన చక్ర అంశతో జన్మించినవాడు. ఈయన యాదవ రాజవంశానికి శాఖ అయిన హైపయ రాజవంశానికి చెందినవాడు. హైపయిల రాజు అయిన కృతవీర్యుని కుమారుడు 1000 చేతులు కలిగి ఉన్నవాడు. దత్తభక్తుడైన కార్తవీర్యార్జునుడికి ఒక విచిత్రమైన శక్తి ఉంది. సహస్రార్జునుడు లేదా సహస్రబాహు అర్జునుడు అని కూడా పిలువబడే కార్తవీర్యార్జునుడు నష్టద్రవ్యము అనగా కోల్పోయిన సంపద లేదా దొంగిలించబడిన సంపదను కార్తవీర్యార్జునుడి మంత్రమును చేయటం వల్ల సిద్ధింపచేయగలిగిన శక్తిని కలిగి ఉన్నవాడు. ఈ కార్తవీర్యార్జున మంత్రము జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. ఏదైనా విషయాన్ని గాని వస్తువును గాని మర్చిపోతే ఆ విషయాన్ని కాని వస్తువును కాని తిరిగి గుర్తు తెచ్చుకోవడానికి సహాయపడుతుందని నమ్ముతారు. భక్తిభావంతో ఏకాగ్రతతో ఈ మంత్రాన్ని ఉదయం కాని సాయంత్రం కాని జపించవచ్చు. శాస్త్రాల ప్రకారము కార్తవీర్యార్జునుడిని పూజించడం వల్ల కోల్పోయిన సంపద తిరిగి లభిస్తుంది. దత్తాత్రేయ ప్రభువు కార్తవీర్యార్జునుడి భక్తికి మెచ్చి 1000 చేతుల శక్తిని ప్రసాదించారు. సుదర్శన చక్ర అంశ అయిన కార్తవీర్యార్జునుడిని విష్ణువు ఆయన అవతారం తప్ప మరెవ్వరూ ఓడించలేరని వరమిచ్చారు. కార్తవీర్యార్జునుడు ధైర్యసాహసాలకు ప్రసిద్ధి చెందాడు. ఆయన పేరును జపించడం వల్ల ఇంటిని పట్టి పీడిస్తున్న ప్రతికూల శక్తులన్నీ పారిపోతాయి. ఆయన నామస్మరణ రక్షణను ఇవ్వడమే కాకుండా ధైర్యాన్ని పెంచుతుంది, మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది. ఎక్కడైతే కార్తవీర్యార్జునుడి మంత్రాన్ని జపిస్తూ ఉంటారో అక్కడ విషయ స్పష్టత, ఏకాగ్రత, మానసిక ప్రశాంతత, ప్రతి అడ్డంకిని ఎదుర్కోగల ధైర్యము, బలము, సమయస్ఫూర్తి లభిస్తాయి. ఈ మంత్రాన్ని ఎలా ఉపయోగించాలో ముందుగా తెలుసుకోండి. మంత్రపారాయణ చేసుకోవడానికి ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోండి. మంత్రాన్ని జపించేటప్పుడు కార్తవీర్యార్జునుడి రూపాన్ని దృశ్యమానం చేసుకుని పోగొట్టుకున్న సంపదను లేదా దొంగిలించబడిన వస్తువును తిరిగి ఇస్తున్నట్లుగా ఊహించుకోండి. త్రికరణ శుద్ధిగా మంత్రాన్ని నమ్మి జపిస్తూ మీ మానవ ప్రయత్నాన్ని కొనసాగించండి. మంత్రశక్తిని, కార్తవీర్యార్జునుడి ఆశీస్సులను పరిపూర్ణంగా నమ్మండి. పోయిన సంపద తిరిగి లభించేలా చేసే కార్తవీర్యార్జునుడి మంత్రాన్ని ఇప్పుడు తెలుసుకోండి. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే. శుభమస్తు.